కాకతీయ కళాతోరణం మరియు చార్మినార్ ఈ 2 గుర్తులు గూడా తీసివేస్తున్నారు అని జెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? అది వాస్తవంగా లోగో రానియమ్మ. దానికి రాకముందే ఏదో ఏమంటారుగా తెలంగాణలో పిల్ల పుట్టకముందే కుళాయి గుట్టించే పరిస్థితులు ఎందుకు? ప్రతీది కూడా అందరినీ సంతృప్తి పరిచే కార్యాచరణ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఊహిస్తున్నట్టుగా ఉండదు. ఏదో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తున్నది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేస్తుందనే ఆలోచన ఉండదు. రాచరికపు గుర్తులు అని జెప్పేసని అంటున్నారు. దీనిపైన మేము ఎంత దూరమైనా వెళ్తాం అని జెప్పేసి కేటీఆర్ గారు అని అంటున్నారు. మీరు ఏమంటారండి దీనిపై? ఎంత దూరమైనా వెళ్ళమనండి. అంటే ఎట్లా కాదు సార్. అంటే ఇదంతా చారిత్రక వైభవం. గీతంలో ఏమో కీర్తించిండ్రు. తర్వాత ఏమో రాచరికం అని జెప్పేసి తీసేసినాము అని అంటున్నారు. తీసేస్తామని. అది అసలు కరెక్టేనా అని అంటున్నారు. ఇక కేటీఆర్ గారి స్పందన అంతా కూడా రాజకీయ అక్కసుతో కూడినట్టుగా ఉన్నది కాబట్టి ఎక్కువ స్పందించకపోతే మంచిదని నాకు అభిప్రాయం. అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఇంకా పిల్లోడు పుట్టలేదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎందుకండి మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి దీనిపైన? మీటింగ్స్ అనేవి తెలంగాణ రేపు జూన్ 2 ఎట్లా కార్యాచరణ నిర్వహించాలనే దాని విషయంలో ప్రభుత్వ పెద్దలు మిగతా తెలంగాణ ఉద్యమకారులతో పాటు ఒక ఎక్స్టెండెడ్ మీటింగ్ కూడా తొందరలోనే అయితే వారిని కూడా పిలుస్తాం, రమ్మనండి. అందశ్రీ గారి పాటకి కీరవాణి గారు మ్యూజిక్ చేస్తున్నారు అన్నారు. ఒక ఆంధ్ర పర్సన్ని మీరు ఎలా చేస్తారని చెప్పేసి తెలంగాణ ఆర్టిస్టులు. నా దృష్టిలో కళాకారులకు తెలంగాణ ఆంధ్ర లేదు, కానీ కీరవాణి గారి కంటే ముందు రామకృష్ణ గారు కూడా తెలంగాణ పాట పాడిండ్రు. సో వారు ఆంధ్ర అని అనుకోలేదు. కళాకారు ఆయన ఆస్కార్ స్థాయి అవార్డు. సో ఆయనకు కూడా ప్రాంతాన్ని ఆపాదించడం అనేది కాదు. మన తెలంగాణలో కూడా అంత మంచి మ్యూజిక్ చేసే వాళ్ళు ఉన్నారు. అది అందశ్రీ గారి ఛాయిస్. అది అందశ్రీ గారు కాకుండా మేము దళితులం ఉన్నాం కదా పాట పాడడానికి. అందశ్రీ గారికి అహంకారము మరి మా దళితులకు ఇవ్వచ్చుగా పాట పాడే అవకాశం అని అంటున్నారు. అందశ్రీ గారిని అది ఒప్పించుకోమనండి. వారితో పాడిపిస్తే ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. అది వారి పాట, వారి మానస పుత్రిక. అది తెలంగాణ సమాజానికి ఇస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం దాన్ని గౌరవిస్తున్నది. తెలంగాణ గీతంగా దాన్ని అంగీకరిస్తున్నాం. అంతవరకు ఏది ఉండాలన్నా కూడా వారు అందశ్రీ గారి యొక్క నిర్ణయాధికారం మేరకే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దానికి విషెస్ చెప్పండి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి సహకరించిన వారందరికీ కూడా శుభాకాంక్షలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.